ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై గళమెత్తిన జనసేన 2019 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పోటీకి దిగుతుందని నిన్న ప్రకటించింది. జూన్ నుంచి పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెడతానని నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తులపై ఇప్పుడే చెప్పలేనని, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలన్నా వాళ్లంత బలంగా మా పార్టీ నిర్మాణం కావాలని అన్నారు. ఎన్డీఏలో జనసేన భాగస్వామి కాదని నిన్న తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం చేసే తప్పుల్ని సరైన విధానంలో ఎత్తి చూపుతామని, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శకు ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్పారు. వీరయ్య గారు, 2019 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో పోటీకి దిగబోతున్నామని నిన్న స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్. భావ సారూప్యత గల పార్టీగా అంటే ఇప్పటి వరకు అంటే కమ్యూనిస్టులతో కొంత ఆయన ప్రకటించిన విధానం, కమ్యూనిస్టుల పట్ల ఆయన మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు భావ సారూప్యత గల పార్టీలుగా గుర్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే మీరు వైఎస్ఆర్సీపీతో కలిసి అనేక అంశాల్లో ఏపీలో పోరాటం చేస్తున్నటువంటి అంశం కూడా. ఈ 2 పార్టీల మధ్య కమ్యూనిస్టుల నిర్ణయం ఏ రకంగా ఉంటుంది? ఇద్దరూ చేయి చాచితే ఏ వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది? అంటే మనం ఇలాంటివి ఎన్నికల దగ్గరికి వస్తే తప్ప స్పష్టంగా ఒక నిర్ణయానికి రాలేమండి. ఇప్పుడు మనం చూసాం, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు ప్రారంభం నుండే వామపక్షాలు ప్రజారాజ్యం కలిసిపోతాయి అనేది ఒక పెద్ద చర్చ జరిగింది రాష్ట్రంలో. కానీ వామపక్షాలు ఒక మాట స్పష్టంగా అడిగినాయి. కాంగ్రెస్ బీజేపీలతో నేను కలవను అని చెప్పి చిరంజీవి గారు ఒక ప్రకటన చేయాలి, రాజకీయంగా స్పష్టత ఉండాలి, ఉంటే కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వామపక్షాలు అన్నాయి. అవన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు మాత్రం కలిసి పనిచేద్దామని చిరంజీవి గారు అన్నారు. ఎట్లా సాధ్యం అవుద్ది అనేది వామపక్షాలు ప్రశ్నించినాయి. అదే జరిగింది. చివరికి వచ్చేటప్పటికీ అలాంటి ఐక్యత ఏమీ సాధ్యం కాలేదు ఆచరణలో. అందుకని మనం ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయ విధానాన్ని స్పష్టంగా ప్రకటించినప్పుడే రానున్న ఎన్నికల్లో పోలరైజేషన్ ఎటుండొచ్చు లేదా కలయికలు ఎటుండొచ్చు అనేటువంటిది మనకు ఒక అంచనా వస్తుంది. ఇప్పుడేమిటి, మీకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఉంది, జనసేనకి సంబంధించి పార్టీ నిర్మాణం అయితే అంటే తెలుసు కదా, పార్టీ విధానాలు ఏ రకంగా ఉన్నాయనేది వామపక్ష పార్టీలు గుర్తించాయి. ఒకటేందంటే ఇప్పటి వరకు వామపక్షాలు ఖచ్చితంగా మేము పలానా పార్టీతో పోతామని చెప్పేసి జగన్ కూడా ఇష్యూ బేస్డ్ సమస్యల మీద పనిచేయడం అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అవి అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి, నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణలో ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అందుకని మేము పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటాము అని వామపక్షాలు చెప్పలేదు. జగన్ కూడా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటాము లేదా పెట్టుకోము చెప్పలేదు. ఈ రోజు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం జనసేన పార్టీ కూడా పొత్తు పెట్టుకుంటామని కానీ పెట్టుకోమని కానీ చెప్పలేదు. అందుకని ఇలాంటి వాళ్ళ స్థాయికి మేము ఇంకా ఎదగాలన్నట్టుగానే ఆయన ఒదిగి డిప్లొమాటిక్ చెప్పాలంటే డిప్లొమాటిక్ స్టేట్మెంట్. అవును, అదేమి డిప్లొమాటిక్ స్టేట్మెంట్ అందులో. అందుకని ఇప్పుడు ఒకటి, నిన్న ఆయన చేసినటువంటి ఉపన్యాసంలో 2 అంశాలు మాత్రం క్లారిటీ రావాల్సినవి ఉన్నాయి. తను 2 మాటలు వాడాడు. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా ఉపయోగ చర్యలు ప్రజలకు రీచ్ కావట్లేదు అని ఒక మాట వాడాడు. అంటే ప్రభుత్వం మంచి పనులే చేస్తున్నది, అవి ప్రజలకు అందట్లేవు, అందేట్టి చేయాల్సిన అవసరం ఉందనే ఫీలర్స్ ఏమన్నా వదులుతున్నారా అనే సందేహానికి అవకాశం ఇచ్చారు. రెండోది ఏం చెప్పారు, అధికారం కోసం నేను చేయట్లేను అన్నారు. ఈ 2 ఇప్పుడు కొత్త అనుమానాలకు అవకాశం ఇస్తాయి. పోయినసారి కూడా ఆయన పోటీ చేయలేదు. రెండో పాయింట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అధికారం కోసం చేయట్లేదంటే అధికారం రావచ్చు రాకపోవచ్చు ప్రజల నిర్ణయం, కానీ ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేయడంలో ముందుంటాం ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి నేను వస్తాను, ప్రజలకు నేను సేవ చేస్తాను అని చెప్పేసి కోరుకోవాలి కదా. అవును. అయితే అధికారంలోకి నేను రావడమే లక్ష్యం కాదు అనే మాట కూడా అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? తానే ప్రత్యామ్నాయం కాదు అనుకున్నప్పుడు, తనకంత సీన్ లేదు, ప్రజలు నా వైపు చూడరు, నేను చిన్న పార్టీ 10 సీట్లో 15 సీట్ల వరకు పరిమితం అయ్యేవాడిని అనుకున్నప్పుడు అధికారమే ముఖ్యం కాదు, ప్రజల సమస్యలే అనొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, దీన్ని బాగు చేయాలంటే నేనే రావాలి అని చెప్పదలుచుకుంటే అప్పుడు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం తానే అనాల్సి వస్తుంది. అన్నప్పుడు అధికారం కోసం కాదు అనే మాట అనలేదు. అందుకని ఇప్పుడే వారి ప్రతినిధి కూడా చెప్పారు,
మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది, కొత్త వాళ్లతో మేము పునర్నిర్మించదలుచుకున్నాం అన్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా అధికారం లక్ష్యం కావాల్సిందే కదా, కాదని ఎట్లా చెప్తారు? ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే కదా లక్ష్య అది అధికారం అనేది వస్తుంది. అది ఎన్నికల్లో తేలాల్సింది. కానీ బరిలోకి దిగేవాడు నేను పోరాటానికి పోతున్నాను అనకుండా నేను గెలుస్తానో లేదో అనుకుంటూ పోరాటానికి పోడు కదా. అందుకని కొన్ని సందేహాలకు అవకాశం ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఆ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆ పార్టీది. శ్రీధర్ గారు మీరేం చెప్తారు? బీజేపీపై అయితే మాత్రం స్పష్టంగా విరుచుకుపడుతున్నారు, డైరెక్ట్ క్లారిటీ ఉంది, జనసేనకు ఒక క్లారిటీ ఉంది ఈ విషయంలో మాత్రం. ఎన్డీఏలో భాగస్వామిని కాను అని చెప్పారు అన్నట్టుగా. అంటే టీడీపీకి కూడా కానట్టేనా? ఇక్కడ ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? అలా అని కాదు. అంటే ఎవరన్నా రాజకీయవేత్త కానీ ఎనీ స్టేట్ పొలిటీషియన్ అయితే నేను నాకు క్లారిఫై చేయని అవసరం లేదు, ఎన్డీఏతో ఉన్నానా లేదు. మళ్ళీ అలాని కాదు, నేను అనేది ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో జాయిన్ అవుతాను లేదా అది సెకండరీ ఇష్యూ. అంటే జనరల్ ఏంటి పొలిటికల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజ్య అధికారంతో దగ్గరగా అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు అందరూ కూడా. ఎలక్షన్స్ అప్పుడు వేరు, అందరూ ఫైటింగ్ చేసుకుంటారు, అది వేరే ఇష్యూ. జనరల్లీ ఏంటంటే ఇప్పుడు ఎలాగా ఉన్నది, ఇప్పుడు ఏమి ఇమీడియట్ ఎలక్షన్స్ లే కాబట్టి రాజ్యాధికారం ఉన్న ఏ పార్టీలో వాళ్ళ ద్వారా పని చేయించాలి, లేదా ప్రజలకి డెలివరీ మెకానిజం ఏదైతే ఉందో చేయడం. ఆయన సింపుల్ గా ఏంటంటే అలా కాదు నేను ఇది అని అన్నారు. సో జనసేన వరకు ఏంటంటే వీరు ఇందాక వీరయ్య గారు చెప్పిన బట్టి లాస్ట్ టైం కంటెస్ట్ చేయలేదు కదా, ఈసారి ఏమైనా ఆస్కారం ఉందేమో అని డౌట్ అరైజ్ చేశారు. అది క్లారిఫై చేస్తే నేను ఖచ్చితంగా అనంతపూర్లో పోటీ చేస్తున్నాను అని క్లారిఫై చేశారు. ఇది రెండోసారి క్లారిఫై చేయడం, ఆయన అనంతపూర్లో పోటీ చేయడం. సైమిల్టేనియస్గా ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో కూడా కంటెస్ట్ చేస్తాం. 60% వరకు యూత్ కోసం కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా ఏదన్నా. దెన్ ఏదైతే పార్టీ అలయన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా అప్రాప్రియేట్ టైంలో, అంటే ఇప్పుడు ఎలా అంచనా వేస్తారు మీరు? గత ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే బలం అంటే దీస్ ఆర్ ఆల్ డిబేటబుల్ పాయింట్స్ అండి. బలం ఉందా లేదా, ఇప్పుడు తెలుగుదేశం ఒక విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, బీజేపీ ఒక విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. బలం ఉందా లేదా ఏదైనా కూడా అల్టిమేట్లీ అప్పుడు ఉపయోగించుకున్నారు. అదే అంటే ఇప్పుడు ఎలాంటి పని అయిపోయిందని బలం లేదంటాం, పని కావాల్సినప్పుడు సూపర్ స్ట్రాంగ్ సూపర్ మ్యాన్ అంటాం ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ బలం ఉంది కాబట్టే కదా. ఇప్పుడు వెస్ట్ గోదావరి, శ్రీకృష్ణ, గుంటూరులో అంటే నేను దగ్గర వెంకయ్యనాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్నాను కాబట్టి రెండు అంటే వాళ్ళిద్దరూ విఐపీలుగా క్యాంపెయినింగ్లో. సో నేను మధ్యలో ఉన్నాను కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుసు కాబట్టి మహేష్ బాబు గారు క్యాన్వాస్ చేయలేదు జయగల్లాకి. మహేష్ బాబు గారు డైరెక్ట్గా ఓపెన్గా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ జయగల్లాకి చెయ్యాలి అని అన్నారు. ఎందుకంటే జయగల్లాకి పోటీ గట్టిగా ఉన్నది వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా విజయవాడలో కూడా రిక్వెస్ట్ చేశారు పార్టీ వాళ్ళందరూ. ఇప్పుడు పని అయిపోయిన తర్వాత విజయవాడ నుంచి టీడీపీ వాళ్ళు ఏమంటారు, అవి పెద్ద ఏం లేదు, మేము ఆల్రెడీ గెలిచేసాం మా బలం. కిరణ్ రాయల్ గారు ఏం చెప్తారు? ఎన్నికల్లో ప్రతి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేల అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ప్రచారం చేసి మేము గెలిచిపోయినట్టే, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసి వెళ్ళిపోతే ఇంకా మేము విజయం సాధించినట్టే అని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు. అలా మొన్న ఎన్నికల్లో ఖచ్చితంగా మనం కూడా చూసాం. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చుడిగాలి పర్యటన చేసి టీడీపీ బీజేపీ ఓట్లు వేయండి, నేనున్నాను ప్రజల పక్షాన పోరాటానికి అని చెప్పి మొన్న ఈ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, టీడీపీ ఎంపీలు కానివ్వండి, కనీసం 80% విన్నింగ్ ఛాన్సెస్ పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మేము అభిమానులందరూ కూడా ఎవరికి ఓటు వేయాల్సిన సందేహంలో పవన్ కళ్యాణ్ రావడంతో మేము ఓట్లేసాం. అది మేము ఓపెన్గా చెప్తాం. ఎందుకంటే మేము కాదు, రాష్ట్ర ప్రజలు తెలుసు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తులు తెలుసు, టీడీపీ బీజేపీ ఉన్న మార్గదర్శి గారు వ్యక్తులు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే రేపు రాబోయే ఎన్నికల్లో భవిష్యత్తు కాలం ప్రకారం నిర్వహిస్తుంది. పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పాలండి, జూన్ జూలైలో మేము పార్టీ నిర్మాణం చేయబడుతున్నాం, కమిటీలు వేస్తున్నాం, అన్ని వర్గాలను మేము ఏకం చేసుకొని ప్రజల పక్షాన పోరాడానికి పోతున్నాం. కానీ మేము అధికారం కోసం పోతున్నామని చెప్పాలంటే మేము ఆశిస్తున్నాం, మేము కూడా అధికారంలోకి వస్తే బాగుంటుంది, మేము కూడా అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాం. అంతే కానీ అది ప్రజల చేతుల్లో ఉంది, ప్రజల ఆశీర్వాదం అనేసి మేము తెలియజేస్తున్నాం. సార్ రైట్, గిడ్డేశ్వర్ గారు కన్క్లూడ్ చేయండి, తర్వాత సీతారత్న కుమార్ గారు మాట్లాడాల్సి ఉంది. ఏం చెప్తారు? ఒకవేళ పొత్తుల విషయం వస్తే ఇద్దరికి ప్రధాన అంశంగా ఉన్నది ప్రత్యేక హోదా అంశం, వైఎస్ఆర్సీపీకి జనసేనకి. మరి ఇద్దరు కలిసేటటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే జనసేన తన అంటే ముందులాగే బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు జనసేన పార్టీ ఏర్పడి 3 సంవత్సరాలు అయిన సందర్భంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగిందండి. దాంట్లో 2 అంశాలు నాకు అర్థం కాల. ఒకటి ఎన్డీఏతో మేము లేము అన్నది ఒకటి చెప్పారు. అదే క్రమంలో సమస్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు, దాన్ని మేము ఖచ్చితంగా అడుగుతామని అన్నది. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టుగానే నాకు అనిపించింది, నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి భావన. ఇక్కడ
టీడీపీ బీజేపీ రెండు మిత్రపక్షాలు. మరి అటువంటిప్పుడు ఆ రోజు ఎన్నికల్లోని టీడీపీ బీజేపీకే వారు ప్రచారం చేసి అతి తక్కువ ఓట్లతో ఈరోజు టీడీపీ అధికారంలో వచ్చినందుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కారణం. మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఎక్కడో నాకు క్లారిటీ అనిపించాల. పైగా రేపు వారు ఒక భావసారూప్యత భావజాలంతో వస్తున్నారు. లాస్ట్ టైం నేను జగన్ కి వ్యతిరేకంగా చేశాను కానీ ప్రస్తుతానికైతే నేను జగన్ కి టీడీపీకి ఈక్విడిస్టెంట్ అని లాస్ట్ టైం క్లారిఫై చేశాను. నిన్న ప్రెస్ మీట్ లో క్లారిఫై చేయలేకపోయారు కానీ లాస్ట్ టైం మటుకు ఏమన్నారంటే ఇదివరకు నేను జగన్ కి వ్యతిరేకం చేశాను కానీ ఈసారి కాదు, ఈక్వి డిస్టెన్స్ అలయన్సెస్ అని తర్వాత చూద్దాం అన్నారు. అదే భావసారూప్యత భావజాలాలు భావజాలాలు ఎప్పుడైనా సరే ఒక రెండు పార్టీలు అవనియండి, రెండు సంఘాలు అవనియండి, ఒకే భావజాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకే అంశాల మీద పోరాటాలు కలిసి చేయొచ్చు. కాకపోతే వాళ్ళు పూర్తి స్థాయిలో నేనైతే క్లారిటీ ఇవ్వలేదు. ఈశ్వరి గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారిని మనం వెల్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త రాజకీయ పార్టీ, కొత్త థాట్ ప్రాసెస్ ఉన్నాడు. నో మీరు సెటర్ వేస్తారండి ఈశ్వర్ గారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం లోకేష్ గారిని ఎంకరేజ్ చేస్తున్నాం, కేటీఆర్ గారు కొత్త తరం రావాల్సిన అవసరం ఉంది పాలిటిక్స్ లోకి. న్యూ థాట్ ప్రాసెస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఆయన చాలా గ్రేట్ వర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే డబ్బులు లేని రాజకీయాలు పాలిటిక్స్ లో ఉండాలి. దట్స్ వెరీ వాల్యుబుల్ పాయింట్. ఎందుకంటే అక్రాస్ ఇండియా చూసుకుంటే డబ్బులతోటే రాజకీయాలు ముడిపడి ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అది కాకుండా డబ్బులు లేని రాజకీయాలను చూడాలి. ఒకటి, అధికారమే పరమావధి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారమే పరమావధి ఉన్న రాజకీయ పార్టీలు, అధికారం కాదు ప్రజల ఇష్యూస్ మీద నేను మాట్లాడతాను అనేది ఇట్స్ ఆల్ వెల్కమ్ స్టేట్మెంట్స్ బై పవన్ కళ్యాణ్. చర్చలో పాల్గొన్నందుకు అద్దెపల్లి శ్రీధర్ గారు, వీరయ్య గారు, గిడ్డి ఈశ్వర్ గారు, కిరణ్ రాయల్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.